ధర్మము నశించిన దేశము అర్హచికమైన సాధుగుణను పరాభవించిన ఆ గాత్రుడు ఎవరు మహాత్మా? పరాభవించుటయే కాదు, ఒక్కసారి పరిమార్చను చింతలేదు. అవమాన పరమ కన్నా ఆత్మబలి అవలంబనము కదా మా వంటి తపోధనులకు. పరాభవమా విశ్వామిత్ర మహర్షిగా అతడు ఎవడైననేమి గురువంతవాన్ని పరాభవించు వాణ్ణి వదింప భవతీయ వాంఛితంబు సఫలమనరింప ఇతడ లక్ష్మణుండు లేడా ఈ లక్ష్మణ గణాగణ తీవ్ర సురాజ్ఞకీలల పడితుని రూపుమాపి గురువురేనలకు శాంతి చేకూర్చద అగ్రజ దేవా, మిమ్మల్నే పరాభవించిన నీచుడు నామధేయమేమి? నన్ను పరాభవించిన వాడు అది ఏమి మునేంద్ర, తమ యాజ్ఞనే ఎప్పుడైనా జవదాటి ఉంటుందా మహాత్మా? రామ, నా వాక్యమే వేదవాక్యముగా భావించిన మాట వాస్తవమే, కానీ నేను చక్రవర్తిపై ఉన్నత స్థానమునందుంటవి. కానీ మహాత్మా, నీ యాజ్ఞ మీరక దుష్టతాకి తుంచిన నాడు మరీస సుబాపు నత మార్చినాడు. అరగిల్లు విరసి మనోమావమును నెరవేర్చున్నాడు. ఆడి తప్పి ఎరుంగని వాడను కానే. నా మాట వేదవాక్యముగా భావించిన మాట వాస్తవమే, కానీ నేను చక్రవర్తిపై ఉన్నత స్థానమునందుంటివి. కానీ మహాత్మా, ఇంకనూ సందేహించువేలా తెలుపదన వినము. కలుషాత్ముని బట్టి పది మార్చదా అతడవుడైనేమి సూర్యుడవు కాక మహాపరాక్రమ జగన్నత విక్రమ శోభితుండుడవు కాక శత సముద్ర మకండమకీగల చక్రవర్తి అవు కాక నమ్ముడి నా మాట గురువరమ్యా. అన్నా శ్రీరామచంద్ర, గురుని మనోవేదకు కారణభూతుడైన ఆ ద్రోహిని సంపరింప నీవింత శ్రమపడనేలా నాకు ఆజ్ఞయమో ఆ దురాత్ముడు అర్థమార్చదా. గురువరేణుల అవమానపరిచినట్టి కలుని నామధేయంబేమో తెలిపినంత భవతీయ వాంఛితంబు సఫలమునరింప ఇచ్చట లక్ష్మణుండు లేడా. శ్రీరామచంద్ర, ఈ స్వల్ప కార్యముకు నన్ను పంపము. అన్నా వీరలు తండ్రి ఆనతి కొరకు అరణ్యవాసులై కష్టములను పడి దుష్టదానమును ధ్వంసము కావించితిరి. ఈ స్వల్ప కార్యమునకై నన్ను పంపుమా. ఆ దురాత్ముని రూపుమాపి గురువరేణ్యులకు శాంతి చేకూర్చదా.
గురువుని అవమానపరిచిన ఆ ద్రోహిని నేను వెళ్ళి సంహరించి వచ్చేదను. గురుదేవా, వరతపోదన మిమ్మల్ని పరాభవించిన గురుదేవా, వరతపోదన మిమ్మల్ని పరాభవించిన ఆ దుర్మదాన్ని ఉపేక్షించుట పాడియగునే. ఒక్క క్షణముల వాణి నుక్కడి గరించి వచ్చదల్ నన్ను పంపుమా. రాఘవులారా, ఇప్పుడు కదా మీ గురుభక్తి విశేషములు వెల్లడి అయినది. అమిత గర్వాంధుడగచ్చు మమ్ము అరయలేక మా విరోధికి ముందు నమస్కరించి ప్రమథమౌ నాకు శక్తి హేళనమనర్చి అవమతింగూర్చ నాకు యయాతి రాదు. ఎవరు మహాత్మా? ఎవరు? యయాతియా? యయాతి స్వామి, మీరు పరబడుతుండరా లేక నేను కలగనుచుంటున్నా మహాత్మా? అమిత ధర్మాత్ముడైన ఆ యయాతి రాజు ఏకతమున మీకు చికాకు మూర్చే మానుడతడేలను అవమానపరచే సత్వరంభువ సింహము సన్మునేంద్ర సమాధిలో ఉన్న వశిష్ఠులు మున్నందు మేల్కొల్పి సాధ్యంగు పట్టుటయు జాగ్రత్త వస్తులో ఉన్న నన్ను తుచి పెడమకుమ పెట్టుటయా యయాతి. ఇది భక్తి లక్షణమా, శిష్ట ధర్మమా? సభాపతులు కదా, సదస్యాగౌరవ భంగమా మాకు? ఇది ఆ నేరము. పాపము ఆ యయాతికి మృయాస భారమున మతి చెలించిన కాకుండా ఇంత పాపమునకు పాల్పడునా మహాత్మా? ఇది మా ప్రథమ దోషముగా పరిగణించి క్షమించుడే ధర్మము కాదా మహాత్మా? తాతకి కులవేయనప్పుడు ఈ దాక్షిణ్యము గణింపలేదు. క్షీరసాగరమున అమృతముతో పాటు ఆలాహలము ఉద్భవింపలేదా? కులదోషం అన్నప్పుడు కులాభిమానమును గణించి క్షమింపవచ్చునా రామభద్ర? ఆదర్శ మహీపతి స్వార్థ త్యాగమున పేరు మోపు కనుక దీర్ఘమాలోచించము. హిందూ ధర్మము కానీ నాకు అర్థం కొట్టలేదు. నీ ప్రతిజ్ఞ దేవతలకు శాంతి కలుగుకున్నా నాకంతం అర్పించును. ఏతని క్షమింపు మహాత్మా. జరిగిన దారుణ సంఘటన నా ఆత్మగౌరవనకే కొట్టలిపెట్టు. నా ఈ తాపత జీవితమునకే శాశ్వత దుర్యోగము. నేనే పోయి శపించగలను కానీ రామరాజ్యమ ఎడల గౌరవం ఉంచి ధర్మము 4 పాదముల పాలించు సార్వభౌములే ఈ అక్రమమునకు సక్రమ చర్య గైకొనుదరని ఆశించి వచ్చినందులకు పరాభవం మీద ఇక్కడ దిగునికృతముగా పరిభవింపబడింది. అవురా, కాల ప్రభావం ఎంతటి భిన్న రూపము ధరించినది. నేటి చక్రవర్తి ఆనాటి ఆదర్శరాముడు కాదు. సత్యవేత్తాలన్న నిత్యల భక్తి సంతలతో నెరవేర్చు నైతికుడు ప్రతిజ్ఞాబద్ధమైన యుక్తి చేయ విముక్తి చేయ సంకల్పించుచున్నాడు. రామ ప్రతిజ్ఞా పాలనమో గురు ధిక్కారమో నిశ్చయించము. స్వార్థ త్యాగ సేవాధర్మమును శ్రమించి సాధించిన రామరాజ్యమును అప్రతిష్ట పాలు చేయకు.
ప్రతిజ్ఞా పాలన కర్తవ్య మానసరగుదువా కాదా స్పష్టీకరింపుదా కాన విశ్వామిత్ర మహర్షి కాజాలను ప్రతిజ్ఞా పాలనమున మా రఘువంశ గౌరవము నిలుపుకుందము. ఏ దుర్ముహూర్తమో ఏ పూర్వజన్మ పాపమో తమ యాజ్ఞాపతుడై ఏ